సుమగారి వంటల్లో మీ ఫేవరెట్ డిష్? అవియల్. అవియల్ చాలా బాగా. సాంబార్ ఒకటి చాలా బాగుంటుంది. అవునా? అంటే ఒక చిక్కగా ఉంటుంది అదేనా? కేరళ స్టైల్ సాంబార్. ఎక్కువ కూరగాయలు వేసి బ్యూటిఫుల్. చక్కగా వేడివేడి అన్నం, కొంచెం నెయ్యి, ఒక అప్పలం. ఒకటి కాదు 3-4 పెట్టుకోవాలి అప్పడాలు. అదే, ఎందుకంటే అది అయిపోతుంటుంది అలా కరిగిపోతుంది కదా అన్నంలో వేసి కలిపేసారు. అయ్యి బాబాయ్, అదే సినిమాలో శ్రీలక్ష్మి ఆవకాయలో పప్పు వేసి తింటే ఉంటుంది అన్నట్టుంది. సో అదొకటి. ఇన్ఫ్యాక్ట్ అన్నీ బాగా చేస్తుంది తను. కానీ టైం ఉండదు కదా. లేదు టైం. ఇప్పుడు మా అమ్మాయికి కావాలని అనుకోండి, అమ్మ నువ్వు చేస్తే తింటానంటే చేసి పెడుతుంది. రాత్రైనా అలిసిపోయి వచ్చినా కానీ చేసి పెడుతుంది. అయ్యో బంగారు తల్లండి నిజంగా. అసలు నేను ఆ విషయంలో అరే ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు కదా అంటే, లేదు అది అడిగింది కాబట్టి నేను చేసి పెడతాను. ఓకే కానీ నీ ఇష్టం. నో, ఆల్సో ఇట్స్ రిమార్కబుల్ హౌ షీ గెట్స్ హర్ ఎమోషనల్ ఎనర్జీ. ఎందుకంటే ఒక స్టేజ్ మీద ఉండి అందరినీ పొగుడుతూ, అందరికీ మంచిగా ఉంటూ, అందరితో యూనో కనెక్టెడ్గా ఉండడం ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఆన్ ద మైండ్. పైగా అందరినీ గుర్తుపెట్టుకోవాలండి. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని గెస్ట్లన్నీ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనకు తెలియని గెస్ట్లు కూడా వస్తారు. ఆ రోజున లిస్ట్లో లేని గెస్ట్లు కూడా వస్తారు. వాళ్ళని కూడా టక్మని పిలవాలి. అక్నాలెడ్జ్ చేయాలి. లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు. అవును. కాబట్టి తనకి ఇండస్ట్రీ మొత్తం తెలుసు కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.